నమస్తే అండి. నా పేరు రఘు. నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అది మానేసి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను గత 6 సంవత్సరాల నుంచి. సో 5 ఎకరాలతో స్టార్ట్ చేసిన నా వ్యవసాయ భూమి ఇప్పుడు దాదాపుగా 25 ఎకరాల దాకా వెళ్ళిపోయింది. సో దాంట్లో నేను పండించే ఏంటంటే నా సొంత భూమి మాత్రం ఇప్పటిదాకా 5 ఎకరాలే ఉంది. దానికి మించి నేనేం కొనలేదు. మిగతాది కూడా నా కౌలు తీసుకొని రకరకాల వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి రకరకాలంటే ఇక్కడ ఒక్క చుక్క కూడా కెమికల్ లేదండి. కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. సో రకరకాల పంటలు వేస్తున్నాను. అది కూడా సుభాష్ పాలేకర్ గారి మెథడ్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అదేమో ఆయన కొత్తగా ఇన్వెంట్ చేసిందని కాదు, దానివల్ల రైతు చాలా బాగుపడతాడు మీరు అది గమనించుకుంటే. ఎందుకంటే ఒక ఫారెస్ట్ మెథడ్ ఎలా ఉంటుందో ఈయన చెప్పే మెథడ్ కూడా అలాగే ఉంటుంది. చాలా ఎక్కువగా మనం ఎరువులు కానీ ఇట్లాంటివి వేయాల్సిన అవసరం లేదు. ఆ మొక్కకి ఇంకో మొక్క ఎలా హెల్ప్ అవుతుంది అనేది మాత్రం తెలుసుకుంటే చాలు. చాలా చక్కగా ఉంది. అలాగే విజయరామ్ గారిని చాలాసార్లు కలవడం జరిగింది. సో ఆయన సూచనలు కూడా అనుసరించి ఈ మధ్యనే ఒకటి 5 లేయర్ మెథడ్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. అది ఇప్పుడే చిన్నగా గ్రో అవుతోంది. ఇంకా మల్టీ లేయర్ క్రాపింగ్ అయితే నేను పండించే నా సొంత భూమిలో నేను పండించే పంటలు అయితే ఒక 25 రకాల ఫ్రూట్స్ ఉంటాయి మొత్తం నా దగ్గర. అంటే కృషి విజ్ఞాన వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు, ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళు కూడా పాపం చుట్టుపక్కల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏ రిఫరెన్స్ కావాలన్నా కానీ మన పొలంకి వచ్చేసి వాళ్ళు గైడెన్స్ తీసుకుంటారు, చూపిస్తారు కూడా. సో వాళ్ళకి తెలియని పండ్ల మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి. హెర్బల్స్ ఉన్నాయి, హెర్బల్ ప్రొడక్ట్స్ మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా పల్సెస్ అంటే నేను ఎక్కువ ఇది పండిస్తాను, కందిపప్పు పండిస్తాను. ఇప్పుడు మ్యాంగోస్ బాగా వచ్చాయి. ఈ మ్యాంగోస్తో పాటుగా ఇప్పుడు మునగ అంతర పంటగా వేశాను. ఈ మునగ ఎందుకు తీసుకున్నానంటే మునగ నాకు చాలా లాభసాటిగా ఉంది. ఒకటి ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటుగా సాయిల్కి చాలా హెల్ప్ అవుతుంది. అది ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుందంటే సాయిల్కి నైట్రోజన్ ఫిక్సర్ అదొకటి. అంతేకాకుండా ఏ పెస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆ పెస్ట్ని. ఏ తెగులు వచ్చినా కానీ పక్క పంటని ఇది కాపాడుతుంది అన్నమాట. సో అట్లాగా ప్రతి మ్యాంగో మొక్కకి ఇంకో మ్యాంగో మొక్కకి లేకపోతే ఇంకో జామ కానీ ఏదైనా ఏ మొక్క అయినా సరే మధ్యలో ఒక మొక్క ఉంటుంది. ఇలా చూసుకుంటే కంప్లీట్గా ఒక ఫారెస్ట్ లాగా తయారైంది నా మొత్తం ఫామ్ మొత్తం. ఒక 5 ఏకర్స్ కూడా. ఎవరు వచ్చినా కానీ భయపడుతుంటారమ్మో పాములు ఉంటాయేమో అని. సో అయినా కానీ ఒక అతను కిషోర్ అని ఒక ఆయన వచ్చారు, సైంటిస్ట్ మన దగ్గర. నా సాయిల్ చూసి ముద్దు పెట్టుకున్నారు ఆయన. ఎంత బాగా మెయింటైన్ చేస్తావు సాయిల్, 5 ఇయర్స్లో ఇంత బాగా అయిందా అని. తర్వాత గ్రౌండ్ వాటర్ తాగి చూశాడు ఆయన. అసలు మీరు ఇంట్లో RO వాటర్ మానేసి ఈ ఇంటి పట్టుకొని తీసుకెళ్ళండి, అంత బాగున్నాయి వాటర్ అన్నారు. సో అంతకు మించిన అచీవ్మెంట్ నాకు ఇంకేమిటి ఏం లేదు. సో నెక్స్ట్ నేను పండించిన పంటల్లో ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్న పంటలు ఒకటి ఇందాక చెప్పినట్టు మునగాకు. సో చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఎవ్రీడే దీన్ని మనం కన్జ్యూమ్ చేయాలి. దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది, డైజెషన్ కాపాడుతుంది, కాల్షియంను ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఇట్లా ఎన్నో విధమైనటువంటి దీంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు చాలా ఎక్కువగా తీసుకోవాలి. వాళ్ళకు ప్రసవం అయిన తర్వాత వాళ్ళలో కాల్షియం చాలా డిక్రీజ్ అవుతూ ఉంది లెవెల్స్. సో మనకంటే కూడా వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. సో చాలామంది అడుగుతుంటారు దీన్ని ఎలా సేవించాలి, దీన్ని ఎట్లా తీసుకోవాలని. దీని మల్టిపుల్ పద్ధతులు ఉన్నాయండి. ఒకటి నాకు తెలిసినవి చెప్తాను. ఒకటి నార్మల్ ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ పౌడర్ వేసుకొని దీన్ని తాగొచ్చు గోరువెచ్చని నీటిలో. అంటే దీన్ని కాగబెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఆ టేస్ట్ నచ్చలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక టీలాగా కాంచుకొని వడకట్టేసుకొని తాగేసేయండి. ఇదొక పద్ధతి. లేదు ఇట్లా కూడా నచ్చలేదు అనుకోండి, మీరు ఏదైనా జ్యూస్ తాగుతుంటారు, ఏ ఫ్రూట్ అయినా జ్యూస్ తాగుతుంటారు కదా, ఆ ఫ్రూట్ జ్యూస్లో ఇది కొద్దిగా వేసుకొని దీన్ని కూడా దాన్ని మిక్సీ కొట్టేసి తాగేసేయండి. అలా కాకపోయినా ఏదైనా ఫ్రూట్ సలాడ్ తింటుంటారు కదా, దాంట్లో కొద్దిగా స్ప్రింకిల్ చేసి దాని పొడిని స్ప్రింకిల్ చేసేసి అట్లా తినొచ్చు. ఇలా కాకుండా లీస్ట్ మెథడ్ ఏంటంటే ఈ స్మెల్ నాకు నచ్చట్లేదు అయినా దీన్ని సేవించాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో మీరు ఏ కర్రీ చేసుకున్నా సరే, ఎనీథింగ్, ఏ కూర కర్రీ చేసుకున్నా సరే 1 స్పూన్ దాంట్లో పడేయండి.
ఎటువంటి స్మెల్ రాదు. సో ఈ విధంగా మనం ఏదో విధంగా బాడీ లోపల ఇది చేరుతుంది. సో దాని పని అది చేస్తుంది. దీన్ని మాత్రం ఎప్పుడు మిస్ చేయొద్దండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న నేను పండించిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే మిర్చి. ఈ మిర్చి పంట కొద్దిగా వ్యవసాయం గురించి అవగాహన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఎంత డేంజరస్సో వెజిటేబుల్స్లో. ఎందుకు డేంజరస్ అంటున్నానంటే ఈ మిర్చి పండించే రైతుల్లో అడిగి తెలుసుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్పేది మీరు కరెక్ట్ కాకపోవచ్చు, లేకపోతే మీ ఐడియాకి సమన్వయపడకపోవచ్చు అనుకుంటే మీకు మిర్చి పండించే రైతులను అడగండి. ప్రతి వారం మొక్క పెట్టిన దగ్గర నుంచి ప్రతి వారం దీనికి ఒక రసాయనాలు కెమికల్ కొట్టాల్సిందే. కొట్టకపోతే మిర్చి పంట నిలవదు. అంటే మొక్క యొక్క డ్యూరేషన్, ఈ మిర్చి పంట యొక్క డ్యూరేషన్ అంటే 90 days నుంచి 150 days వస్తుంది. ఎందుకంటే నేను పండించాక చెప్తున్నా, ఏది పండు మిర్చి వరకు. ఆ తర్వాత ఎండబెట్టడం అది వేరే విషయం. ఎండబెట్టి దాన్ని మిక్సీ కొట్టడం, దంపుడు చేయడం, ఎట్లా మీ ఇష్టం, అది ఎట్లా అయినా చేసుకోవచ్చు. సో అక్కడ దాకా ఈ డేస్లో ప్రతి వారానికి ఒకసారి, కొంతమంది వారానికి 2 సార్లు కూడా ఆ స్ప్రేలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ పంట నిలవకపోతే ఒక్కసారి ఏదైనా తెగులు వచ్చింది, తెల్లదోమ తెగుదు, లేకపోతే పేనుబంక ఇట్లాంటి ఏదైనా వచ్చిందంటే ఇంక అది పోదు, మిర్చి పంటలకు పోదు. ప్లస్ ఆకులు కూడా చాలా ముడుచుకుపోయి ఉంటాయి, హెల్దీగా ఉండవు. సో నేను రకరకాల కషాయాలు ఉపయోగించి దీని పండి కష్టం అంతా ఇంత కాదు. సో నేను సక్సెస్ అయ్యాను దీంట్లో. న్యాచురల్ పద్ధతిలో నేను పండించగలిగాను. సో మీరు కూడా న్యాచురల్ పద్ధతిలో పండించగలిగితే వెరీ హ్యాపీ అండి. దీన్ని పండించవచ్చు కూడా. నేనే దానికి సాక్ష్యం, నేనే విట్నెస్ మీకు. నేనే పండించగలిగాను, నా ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకు పండించాను అంటే మా ఊర్లో మా బాబాయ్ ఉన్నారు. వాళ్ళు మిర్చి మామూలుగా ఇట్లాగే పండిస్తుంటారు, కెమికల్ వేసి పండిస్తుంటారు. లేదు బాబా, మీకు ఇట్లా చేయండి, న్యాచురల్ పద్ధతులు చేయండి, నేను సపోర్ట్ చేస్తాను, నేను అమ్మి పెడతాను. వాళ్ళు వెళ్ళలేదన్నమాట. సో వాళ్ళ పాటిగా వాళ్ళు వేశారు, సో పండించారు. సో వాళ్ళకి ఒక కొద్దిగా మొక్క నారు మిగిలింది. సరే నాకు ఇవ్వండి, నేను ట్రై చేస్తాను అని చెప్పేసి మా పొలంలో పెట్టాను. ఎంత 100 నుంచి 150 మొక్కలేమో. ఆ మొక్క పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ కాపు కోసేంత వరకు ఒక్క కెమికల్ చుక్క కూడా వాడకుండా కేవలం జీవామృతము, లేదంటే ఆకుల కషాయాలు ఇట్లాంటివన్నీ నేను తయారు చేసుకొని వాటిని స్ప్రే చేస్తూ ఉన్నాను. ఆ 150 మొక్కల్లో నాకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసండి? 10,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క 150 మొక్కల్లోనే 10,000 రూపాయల ఆదాయం వస్తే ఎకరాలు పండించే వాళ్ళు ఇంకెంత సంపాదించవచ్చు? సో ఏంటంటే చాలామందికి భయం, ఇలా పండించవచ్చా, ఇలా నిలుస్తుందా అనేది. డెఫినెట్గా నిలుస్తుంది, ఏమీ కాదు. సో కషాయాల్లో కూడా మీరు బయట ఏమి కొనక్కల లేదు, మీ దగ్గర జీవామృతం లేదు, ఆవు పేడ లేదు అనుకుంటే ఇంకా వెరీ గుడ్. దీంతో కూడా సస్టైన్ అవ్వచ్చు. సెల్ఫ్ సస్టైనబుల్ మెథడ్ అని ఉంటుంది. నేను ఎక్కువ దాన్నే నమ్ముతాను. సెల్ఫ్ సస్టైనబుల్ అంటే మనం పొలంలో దొరికిన వాటితోటే మనం చేసుకోవడం, బయట ఎక్కడికి పోకుండా. రకరకాల ఆకులు దొరుకుతాయి మీ పొలంలో, మొత్తంలో కలుపు చాలా ఉంటుంది, అవి మొత్తం తెచ్చేసుకొని కొట్టేసుకోండి. సో ఇలాంటి పద్ధతులు అనుసరించినప్పుడు మీకు చాలా అంటే చాలా ఆదాయం వస్తుంది, ఖర్చు తగ్గుతుంది. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఓకే, నా షాప్ అడ్రస్ అండి, నేను ఇక్కడ స్టోర్ పెట్టుకున్నాను సైనిక్పురిలో, భరణి కాలనీ, సైనిక్పురి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 782-900-995 782-900-995. ఎవరికైనా వ్యవసాయమైన సూచనలు కానీ లేకపోతే ప్రొడక్ట్స్ కానీ కావాల్సినప్పుడు నన్ను సంప్రదించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.